Hello, my dear beloved viewers. Welcome back to our channel. లాస్ట్ వీడియోలో నేను టాంజెంట్స్ అండ్ నార్మల్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వీడియోలో కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ వన్ 100% గ్యారంటీ క్వశ్చన్ ఒకటి, దాన్ని చక్కగా మీకు సొల్యూషను మీకు వివరిస్తాను. I have to clearly give the information and easily solve the question which is 100% guarantee in forthcoming IBA 2021 AP exams. Okay, so the question is, if the tangent at any point P on the curve x power n y power n is equal to a power m plus n meets the axis in A comma B, then show that AP is to BP is a constant. So first of all, we have to analyze the given question. మొదటగా మనం ఇచ్చినటువంటి ప్రశ్నని చక్కగా విశ్లేషిస్తాం. Here, if the tangent at point P on the curve x power m into y power n is equal to a power m plus n. అంటే P అనే పాయింట్ ఈ కరువు మీద ఉంది. అప్పుడు ఆ P అనే పాయింట్ దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్ మీట్స్ ద యాక్సిస్ ఇన్ ఏ అండ్ బి. అంటే ఇక్కడ మనం చక్కగా డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే x-axis and this is the y-axis. Now here this is the given curve and P be any point on this one. This is the given curve. Let P be any point on this curve. Now this is the tangent drawn at P. It meets the axis at A and B. It meets the axis at A and B. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, ఈ కరువు మీద P అనే పాయింట్ ఉందండి. ఈ పాయింట్ దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్ అక్షాలను x అక్షము y అక్షము వీటిని యాక్సిస్ని కోఆర్డినేట్ యాక్సిస్ని మీన్స్ ద యాక్సిస్ at A and B. Then what we have to prove means AP is to BP is a constant. That means ratio should be of constant. Constant అంటే ఎప్పుడు వస్తుందంటే without having any x and y. 2:3 is a constant. m:n is a constant. ఓకే, ఇక్కడ మనం ఆ రేషియో కాన్స్టెంట్ అని మనం ప్రూవ్ చేయండి సార్. ఓకే, ఇట్ ఇస్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ ద రేషియో షుడ్ బి ఆఫ్ కాన్స్టెంట్. సో అందుకోసం సింపుల్గా మనకి ఇక్కడ ఏంటంటే వాడు ఇచ్చినటువంటిది సింపుల్గా గివెన్ కర్వ్ లెట్ P x comma y. ఓకే, let P let x1 y1 అనుకుందాం. ఓకే, let P x1 y1 B
any point, let p x1 y1 be any point on the given curve, on the given curve x power n into y power n is equal a power m plus n. Okay, but ఇక్కడ let p x1 y1 be any point on this curve. Okay, ఇక్కడ p x1 y1 గుర్తించవచ్చండి, నో ప్రాబ్లం. here x1 y1. Okay, so how to find equation of tangent means, first of all you have to find slope of the tangent. What is the slope of the tangent? To find slope of the tangent means, slope of the tangent కనుక్కోవాలంటే, ఈ స్పర్శరేఖ యొక్క వాలు కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, డెరివేటివ్ చేయాలండి. సో నౌ x power m into y power n is equal to a power m plus n. Okay, differentiate with respect to x. Differentiate with respect to x. x దృష్ట్యా అవకలనం చేయగా differentiate with respect to x. దానికంటే బిఫోర్ గమనించండి, మీరు ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు ఈజీగా ఉండేందుకు సాధ్యమంత ఈజీగా ఉండేందుకు దీన్ని చక్కగా లాగడం తీసుకున్నట్టు ఈజీగా వస్తుందండి. అంటే డైరెక్ట్ డెలివరీ చేసే కొంచెం కష్టం అవుతుంది. మీకు ఈ కన్వీనియంట్ అనేది ఉన్నదండి ఇక్కడ. అదే ప్లస్ ఉందనుకోండి, లాగర్థం తీసుకోలేము, ఎందుకంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా లేదు, లాగ్ ఎక్స్ వైకి ఉన్నది. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా డిఫరెన్సియేషన్లో పవర్స్ కనుక ఉన్నట్లయితే చక్కగా లాగ్ తీసుకోండి. సో ఈజీగా టేకింగ్ లాగ్ రాదు. ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లంకి ఈజీగా లాగ్ తీసుకోవచ్చు, డైరెక్ట్ డెరివేటివ్ చేసుకోవచ్చు అండి. కొంచెం కాంప్లికేట్ అవుతుంది, ఎందుకు? చక్కగా టేకింగ్ లాగ్, సింపుల్ టేకింగ్ లాగ్ on both sides, ఏమవుతుందండి? లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకే, సో ఇది ప్రోడక్ట్ కదా, లాగ్ ఆఫ్ ఎక్స్ వై అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో ఏమవుతుంది ఇప్పుడు? ఇది లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ లాగ్ ఆఫ్ వై పవర్ ఎన్ is equal log of a power m plus n. log of a power m plus n. ఇక్కడ ఫార్ములా మనం మెన్షన్ చేద్దాం. ఓకే, సిన్స్ log of xy is equal log x plus log y. log x plus log y. ఓకే, log x plus log y. log of x plus y is equal log x plus log y. ఓకే, సో ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ పైన చేద్దాం. ఓకే, ప్రాబ్లమ్ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఫస్ట్ ఈ టాంజెంట్ నార్మల్స్లో 1-2 సార్లు ఆలోచించాలండి. మనం ఏదో చేసేస్తే వస్తుందని అనుకోవద్దు. ఈజీగా రావడానికి మనకి చాలా పాసిబిలిటీ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఇక్కడ ఏముందండి మనకి? లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఏమవుతుంది? ఎం ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది. ఎం ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ లాగ్ వై. ఓకే, ఇది వచ్చేసరికి ఎం ప్లస్ ఎన్ ఇంటూ లాగ్ ఏ.
ఎందుకు log of x power m is equal m into log x. ఆ పవర్ అనేది మనకి మల్టిపుల్ అయిపోద్దండి. log of x power m is equal m into log x. సో ఇప్పుడు చక్కగా మనం డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఇప్పుడు ఏమవుతుంది నీకు m ఇంటూ ఇయర్ ఇక్కడ మనకి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అంటే మీనింగ్ ఏంటి? d బై dx ఆఫ్ m ఇంటూ log x ప్లస్ d బై dx ఆఫ్ n ఇంటూ log y is equal d by dx of m plus n into log v. Okay, so with respect to x కాబట్టి m is a constant, so m into 1 by x. log x related to 1 by x. Next n into log y ki 1 by y. y is a function of x. y is a మనకి ఇండిపెండెంట్ వేరియబుల్. సో yకి ఏమవుతుందండి? dy by dx. y డెరివేటివ్ dy by dx. రైట్ సైడ్ ఏంటండి? కాన్స్టెంట్. ఓకే, ఇదేంటంటే రైట్ సైడ్ కాన్స్టెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్, y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x. x అనేది మన ఇష్టం అండి, ఇండివిజువల్ వాల్యూస్, ఇండిపెండెంట్ వేరియబుల్. బట్ వేరాజ్ y ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. సో ఎప్పుడైనా సరే y అన్నప్పుడు ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ x అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు x అన్నప్పుడు y డెరివేటివ్ dy బై dx గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది నీకు? ఇది m బై x ప్లస్ n బై y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ 0. అంటే n బై y ఇంటూ dy బై dx is equal minus m by x. Therefore dy by dx is equal minus m by x into y by n is equal minus my by nx. The derivative for the curve x power n into y power n is equal a power m plus n is nothing but minus my by nx. Now here m is equal, ఇప్పుడు జనరల్గా స్లోప్ ఈజ్ డినోటెడ్ బై m అండి. కానీ ఆల్రెడీ కరువులో ఉంది కదా, ఆల్రెడీ m అనేటువంటి లెటరు కరువు ఆల్రెడీ ఉంది, x పవర్ m ఇంటూ y పవర్ n. కాబట్టి యూ నీడ్ నాట్ కన్సిడర్ m అగైన్. దానిలో ఉన్న లెటర్స్ తీసుకోకూడదండి. అందువల్ల తర్వాత రేషియో కనుక్కుంటాం. రేషియో కనుక్కోవడానికి మనం ఏం వాడతామండి? m1:m2 వాడతామా? అంటే m1 m2 కూడా తీసుకోవద్దు, m3 తీసుకోండి. అర్థమవుతుందా? m2 తీసుకోవద్దు. ఎందుకంటే రేషియోలో మనకి m1x2 ప్లస్ m2x1, ఎందుకంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన రేషియో కదా. ఆ p అనే పాయింట్ ఆ ఏబిని డివైడ్ చేసే రేషియో కనుక్కోవాలి. సో దట్స్ వై వాట్ ఐ హావ్ టు అస్యూమ్ ఈస్ దట్ రేషియో ఇస్ నథింగ్ బట్ m1:m2. p divides ab in the ratio m1:m2. అందువల్ల m1 m2 అనుకోకూడదు, m అనుకోకూడదు, అందువల్ల m3 అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి స్లోప్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో therefore m3 is equal slope of tangent to the curve at P, that is m3 is equal dy by dx at x1 y1, dy by dx at x1 y1. What is that value? Minus m by 1 divided by nx1
here this is the slope of the given curve minus my1 by nx1 ఎందుకంటే x1 y1 వాల్యూ సబ్స్టిట్యూట్ p అంటే x1 y1 కదండి at p x1 y1 కదా ఇక్కడ ఇంకా కూడా at p x1 y1 ఓకే ఇదండి. సో ఎప్పుడైతే మనం చక్కగా ఈ డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ ఇక సెకండ్ స్టెప్ సెకండ్ పార్ట్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా ఇంటర్సెక్ట్స్ ఇట్ మీట్స్ ద యాక్సిస్ అన్నాడు కాబట్టి ఏ అండ్ బి సాధ్యమంత వరకు ఇంటర్సెక్ట్ ఫామ్లో తీసుకురండి. ఇంటర్సెక్ట్ ఫామ్లో తీసుకున్నట్లయితే ఏ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏ కామా 0, బి యొక్క కోఆర్డినేట్స్ 0 కామా ఈజీగా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఇక సెకండ్ పార్ట్కి వెళ్దామండి. ఓకే 7 మార్క్స్ క్వశ్చన్ అండి, గ్యారంటీగా 100% వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. Now equation of the tangent to the given curve at p x1 y1 is y minus y1 is equal m into x minus x1. హియర్ జనరల్గా m కానీ m3 అనుకున్నాం కదా, అందువల్ల m3 అనుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. m3 అనుకోండి. జనరల్గా మనం y minus y1 is equal m into x minus x1. బట్ హియర్ స్లోప్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అస్యూమ్, మనం ఏమనుకున్నామండి m3. కాబట్టి m3 అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి y minus y1 is equal minus my1 by nx1 into x minus x1. సో y టర్మ్ ఇది తీసుకురండి, ఏమవుతుంది y minus y1 by my1 is equal minus of x minus x1 by nx1. సపరేట్ చేద్దాం. y by my1 y1 by my1. అలాగే ఇక్కడ కూడా సేమ్ మైనస్ దీని మైనస్ x by nx1 మైనస్ ప్లస్ x1 by nx1. సో x1 క్యాన్సిల్, y1 క్యాన్సిల్. సో y by my1 minus 1 by m minus x by nx1 plus 1 by n. సో కాన్స్టెంట్ టర్మ్ రైట్ సైడ్కి, ఈ వేరియబుల్ టర్మ్ లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే మైనస్ ప్లస్ అవుతుంది. సో x by nx1 plus y by my1 is equal, ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది 1 by m ప్లస్ 1 by n. అంటే ఏమవుతుందండి ఇది మనం mn LCM అప్పుడు n ప్లస్ m. ఓకే, అయితే మనం ఇంటర్సెక్ట్ ఫామ్ తీసుకురావాలి కదా. అంటే టోటల్ రైట్ సైడ్ ఎలా ఉండాలండి 1 ఉండాలి. ఎందుకంటే ఇంటర్సెక్ట్ ఫామ్ ఏంటండి అంతర్గణ రూపం x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇంటర్సెక్ట్ ఫామ్ ఏంటండి x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 1. అందువల్ల ఇప్పుడు కూడా మనం ఎందుకు ఇంటర్సెక్ట్ ఫామ్ మార్చుతున్నాం, మనం దీన్ని ఎందుకు మనం వదిలేయట్లేదు. సిన్స్ ద టాంజెంట్ ఈక్వేషన్ మీట్స్ ద యాక్సిస్ అట్ ఏ అండ్ బి. ఇక్కడ ఎక్కడైతే యాక్సిస్ని మీట్ చేస్తుంది అన్నాడో కంపల్సరీగా మీరు ఇంటర్సెక్ట్ ఫామ్లో తీసుకురావాలి. అక్కడ అదేనండి మీకు, దట్ ఈస్ ద గివెన్ వన్. సో ఇప్పుడు మనం దీన్ని టోటల్గా ఆ కాన్స్టెంట్ ఆఫ్ రైట్ సైడ్ ఉన్న దాంతో డివైడ్ చేస్తాం. అంటే ఈజ్ ఈక్వల్ 1 రావాలి కదా, అందువల్ల
సో ఏమవుతుందండి ఇప్పుడు మనం టోటల్ డివైడ్ చేస్తాం. ఎక్స్, సో ఎక్స్ బై nx1 whole divided by m plus n by mn. Okay, plus y by my1 whole divided by m plus n by mn. Okay, is equal m plus n by mn whole divided by m plus n by mn. Okay, so that will get cancelled. తర్వాత ఇది కూడా మనకి అండర్ న్యూమరేటర్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా డినామినేటర్కి. అంటే ఏమవుతుంది, ఇక్కడ n క్యాన్సిల్ అయిపోద్దండి. ఇక్కడ ఏమవుద్దండి, నీకు ఈ n క్యాన్సిల్ అయిపోద్ది, m క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, అప్పుడు ఎంత అవుద్ది ఇది నీకు x బై ఇక మిగిలిపోయింది m plus n by m into x1, ఇది y by m plus n by n into y1 is equal to 1. So which is of the intercept form. Intercept form x by a plus y by b is equal to 1. Intercept form. Okay. Therefore a is equal m plus n by m into x1. b is equal m plus n by n into y1. Therefore, hence a is equal a comma 0. ఎందుకంటే x కోఆర్డినేట్ మీద x యాక్సిస్ మీద ఉంది కదండి, ఆ x యాక్సిస్ y కోఆర్డినేట్ 0. సో a కామా 0 అంటే m plus n into x1 by m comma 0. Okay, next same b is equal 0 comma b అంటే ఎంత అవుతుంది 0 కామా b అంటే మనకి m plus n into y1 by m. Okay, so this is ఇక్కడ x యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0 అండి. కాబట్టి అప్పుడు పాయింట్ ఎంత అవుతుంది x యాక్సిస్ మీద a కామా 0. సో a అంటే x అండ్ సెట్. ఓకే, కామా 0. b అంటే స్మాల్ b అండ్ y అండ్ సెట్. క్యాపిటల్ B ఏమవుతుంది 0 కామా b. క్యాపిటల్ B ఏమవుతుందండి 0 కామా b. సో 0 కామా b అంటే ఇది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఏబిని p డివైడ్ చేసే రేషియోని m1:m2 అనుకుంటాం. అప్పుడు సెక్షన్ ఫార్ములా ఇచ్చేస్తాం. ఏంటండి m1x2 plus m2x1, m1x2 plus m2x1 by m1 plus m2. ఓకే, రైట్. ఇప్పుడు మనం let p x1 y1 divides AB in the ratio rather line segment in the ratio m1:m2. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది ఇప్పుడు a అనేది ఏంటంటే మనకి m plus n
ఇంటూ x1 బై m కామా 0. ఓకే, నెక్స్ట్ b అనేది m ప్లస్ n 0 కామా m ప్లస్ n ఇంటూ y1 బై n. ఓకే ఓకే, మామూలుగా మనకి ఏమొస్తుందండి? మామూలుగా మనకి ఇక్కడ x1 y1 x2 y2 అనుకున్నట్లయితే ఆల్రెడీ x1 y1 ఉందిగా పాయింట్లో, అంతే కదా? పాయింట్లో x1 y1 ఉన్నప్పుడు, పాయింట్లో x1 y1 ఉన్నప్పుడు మనం ఇక్కడ x1 y1 అనుకోకూడదు కదా. అందులో పాయింట్స్ మనం సింపుల్గా వీటిని ఏమనుకుంటామంటే, ఇది x2 y2, ఇది x3 y3 అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ రేషియో m1:m2, ఇక్కడ x3 x2 y2 x3 y3. ఇప్పుడు p, ఎందుకంటే మనం p x1 y1 అనుకున్నాం. అదే p ఆల్ఫా బీటా అనుకున్నాం అనుకోండి, పెద్దగా ఇబ్బంది ఉండదు. p ఆల్ఫా బీటా అనుకున్నాం అనుకోండి, పెద్దగా ఇబ్బంది ఉండదు మనకి. p ఆల్ఫా బీటా అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ p x1 y1 జనరల్గా అనుకునేది మనం మార్చుకోవటం ఎందుకు? ఇక్కడ మార్చుకుంటాం, మన ఇష్టం. ఓకే, m1 ఇప్పుడు ఏమవుతుంది? ఫార్ములా m1 x2 కాకపోతే m1 x3 రాస్తాం, ప్లస్ m2 x2. ఓకే, బై m1 ప్లస్ m2. ఓకే, m1 ప్లస్ m2. నెక్స్ట్ m1 y3 m2 y2 బై m1 ప్లస్ m2. ఓకే, ఇది మనకి. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్స్ ఎంత? x1 y1. ఓకే, ఇప్పుడు చూద్దాం. m1 ఇంటూ 0. ఓకే, x3 అంటే ఇది 0 కదా. ఇక్కడ ఎంత అంటే మనకి x3 వాల్యూ 0. సో m1 ఇంటూ 0 ప్లస్ m2 ఇంటూ m ప్లస్ n ఇంటూ x1 బై m. ఓకే, బై m1 ప్లస్ m2 కామా. ఓకే, నెక్స్ట్ m1 y3 అంటే m1 ఇంటూ m ప్లస్ n y1 బై n ప్లస్ m2 ఇంటూ 0 బై m1 ప్లస్ m2. ఇప్పుడు మనం సింపుల్గా పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదండి. ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ కానీ వై కోఆర్డినేట్ కానీ ఈక్వల్ చేసుకోండి, అంతే. రెండు అవసరం లేదు, ఎందుకంటే బోత్ ఆర్ ద సేమ్. కానీ ఒక్కటి ఈక్వల్ చేసుకోండి, ఈక్వేట్ ఎక్స్ కోఆర్డినేట్ అంతే. సో ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ ఈ కోఆర్డినేట్, రైట్. ఓకే, ఆర్ y1 ఈజ్ ఈక్వల్ టేక్ దట్ వన్, అది ఏదో ఒకటి, ఏదైనా x1 ఆర్ y1, నో ప్రాబ్లం. ఎక్స్ కోఆర్డినేట్ కానీ వై కోఆర్డినేట్ కానీ ఏమవుద్దండి. దేర్ఫోర్ ఇప్పుడు చూడండి, x1 ఈజ్ ఈక్వల్ ఇదంతా కూడా. ఓకే, ఇదంతా 0 కదండి, ఇది m1 ఇంటూ 0, ఇంక మిగిలిపోయింది ఇదే కదా. సో m2 ఇంటూ m ప్లస్ n ఇంటూ x1 బై m1 ప్లస్ m2. సో x1 గెట్ క్యాన్సిల్, బోత్ సైడ్స్ కూడా x1 గెట్ క్యాన్సిల్. ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ ఏం మిగులుతుందండి? ఇక బోత్ సైడ్స్ కూడా x1 క్యాన్సిల్ అండి. సో అల్టిమేట్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? m1:m2 హౌ మచ్, అది మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫైనల్గా? రేషియో మనం అనుకుంది m1:m2. ఆ m1:m2 ఎంత? దట్ షుడ్ బి కాన్స్టెంట్ వస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. సో ఏమవుతుంది ఇక్కడ? 1 ఈజ్ ఈక్వల్ m2 దీంతో మల్టిప్లై చేసినట్టయితే
m2 plus n_m2, okay, by m1 plus m2, ఓకే. ఇక్కడ మనకి మీరు గమనించినట్లయితే ఇక్కడ బై m కూడా ఉందండి. సో ఈ m మనకి ఏమవుతుందండి, ఇక్కడ m2 ఇంటూ m1 ప్లస్ n ఇంటూ x1 బై m ఉందండి, బై m అంటే ఈ m ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ m2 ఇంటూ m ప్లస్ n ఇంటూ x1 డివైడెడ్ బై m హోల్ డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే m అనేది దీంతో మల్టిప్లై అవుద్ది. ఓకే, అంటే డినామినేటర్ దీంతో మల్టిప్లై అవుద్ది m. ఓకే, సో ఇక్కడ m ఇంటూ దీంతో మల్టిప్లై చేసినట్టయితే m_m1 ప్లస్ m_m2. సో క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది నీకు, m_m1 ప్లస్ m_m2 is equal n_m2 ప్లస్ m_m2 ప్లస్ n_m2. సో m_m2 క్యాన్సిల్. ఓకే, నా ఇప్పుడు మిగిలిపోయింది m_m1 is equal n_m2. మన కాస్ m1 బై m2 కదా, దీన్ని ఏం రాసుకోవచ్చు సింపుల్గా, m1 బై m2. నేను సింపుల్గా మనం ఏం రాసుకోవచ్చు అండి, m1 బై m2 is equal n బై m, అంటే దట్ ఈస్ AP బై BP is equal n బై m. అంటే దాని మీనింగ్ ఏంటి, దట్ ఈస్ AP is to BP is equal n is to m. In that n is to m, there is no variable x and y, so which is a constant. Which is a constant. So hence proof. ఎందుకు ఇంత ఎలాబరేట్గా చేశారంటే, ఈ ప్రాబ్లంలో 7 మార్క్స్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఈ గ్యారంటీ క్వశ్చన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటారు, ప్రతి స్టెప్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఇవ్వడం జరిగింది. అందుకోసం లాస్ట్ టైం మనం x పవర్ 2/3 ప్లస్ y పవర్, ఆ క్వశ్చన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 is equal to a పవర్ 2/3. Tangent meets the axis at a and b, then prove that AB is of constant length. సో తర్వాత రెండో క్వశ్చన్ ఇదండి. తర్వాత థర్డ్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, షో దట్ ది ఈక్వేషన్ ఆఫ్ ద tangent, show that the tangent at p x1 y1, show that the tangent at p x1 y1, tangent at p x1 y1 on the curve root x plus root y is equal root a is x into x1 power minus 1/2 y into y1 power minus 1/2 is equal a power 1/2. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ డైరెక్ట్గా షో దట్ అన్నాడు. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈ సింపుల్గా ఇందాకంటే ఇంటర్సెప్ట్ మార్చం ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ అవసరం డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ రూపంలో తీసుకోవాలంటే సింపుల్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, కానీ ఎక్కువసార్లు ఇచ్చాడు.
పబ్లిక్ ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం? ప్రీవియస్ క్వశ్చన్స్ రెండింటిలో కూడా ఫస్ట్ దానిలోనేమో ఏబి ఈజ్ ఆఫ్ కాన్స్టెంట్ లెంగ్త్ గురించి మాట్లాడాడు. రెండో దానిలో ఆ పి అనే పాయింట్ ఏబిని డివైడ్ చేసే రేషియో అడిగాడు. కానీ ఈ క్వశ్చన్లో డైరెక్ట్గా ద టాంజెంట్ ఎట్ px1y1 ఆన్ ద కర్వ్ ఈజ్. సో డైరెక్ట్గా మనకి ఈక్వేషన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేసి సరిపోతాడు. దట్స్ ఆల్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంతే. Here p x1 y1. Okay. A b x axis y axis. Okay. So ఇక్కడ మనం solution given that px1 y1 lies on the curve root x plus root y is equal to root a. Therefore root x1 plus root y1 is equal to root a. ఓకే, ఆ x1 y1 పాయింట్ కరువు మీద ఉంది కాబట్టి x ప్లస్ x1 y ప్లస్ y1. నా రూట్ x ప్లస్ రూట్ y ఈజ్ ఈక్వల్ రూట్ a. ఓకే, ఇప్పుడు మనం లాగ్ తీసుకోవడానికి లేదండి ఇక్కడ, కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ రూట్ ఎక్స్కి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ వై ఈజ్ ఈక్వల్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఏ. ఓకే, ఇప్పుడు రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ అండి. రూట్ ఎక్స్ డెరివేటివ్ మీకు రూట్ ఎక్స్ డెరివేటివ్ ఏంటండి? 1/2 రూట్ ఎక్స్. రూట్ వైకి 1/2 రూట్ వై. అగైన్ వైకి ఏంటండి? డివై బై డిఎక్స్. వైకి డివై బై డిఎక్స్ అండి. ఇక్కడ రూట్ ఎక్స్కి డెరివేటివ్ root x derivative 1/2 root x. root x derivative 1/2 root x plus 1/root y की 1/2 root y into dy by dx. రైట్ సైడ్ కాన్స్టెంట్ అను డెరివేటివ్ 0. ఏమవుతుందండి ఇది? 1/2 root y dy by dx is equal minus 1/2 root x. Therefore dy by dx is equal minus 1/2 root x into 2 root y by 1. So 2 get cancelled అంటే minus root y by root x. Here dy by dx is obtained by minus root y divided by root x. ఇప్పుడు స్లోప్ m అనుకోవచ్చు, ఎక్కడ m లేదు కదా. Now m is equal slope of the tangent at p x1 y1. దట్ ఈజ్ దీన్ని సింబల్ రాయాలండి. m ఈజ్ ఈక్వల్ dy by dx at x1 y1 is equal minus root y1 by root x1.
ఇక్కడ సింబల్ కంపల్సరీ రాయాలి. therefore equation of the tangent at p x1 y1 is y minus y1 is equal m into x minus x1. y minus y1 is equal to m into x minus x1. ఓకే, కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం చక్కగా డిఫరెన్షియేషన్ చేసామండి. ఆ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత m అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ m అనే లెటర్ ఏది ఇవ్వలేదు. సో డైరెక్ట్ m అనుకోండి. సో ఈక్వేషన్ టాంజెంట్. సో ఇప్పుడు దానిలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ m అంటే ఏంటండి మైనస్ రూట్ y1 డివైడెడ్ బై రూట్ x1 ఇంటూ x మైనస్ x1. సేమ్ ఈ వైని లెఫ్ట్ సైడ్ తీసుకోండి, ఇందాక కూడా సేమ్ అదే చేసామండి. ఇజ్ ఈక్వల్ మైనస్ x మైనస్ x1 బై రూట్ x1. అప్పుడు ఎంత అవుతుందండి y బై రూట్ y1 మైనస్ y1 బై రూట్ y1 మైనస్ x బై రూట్ x1 మైనస్ మైనస్ ప్లస్ x1 బై రూట్ x1. ఓకే, ఇక్కడ చూడండి మీరు గమనించినట్లయితే ఇది ఎంత అండి y1 బై రూట్ y1 బై రూట్ y1 అంటే a బై రూట్ ఏ బై రూట్ ఏ అంటే రూట్ ఏ ఇంటూ రూట్ ఏ మీనింగ్ రూట్ ఏ ఇంటూ రూట్ ఏ. ఒక రూట్ క్యాన్సిల్ అయినట్లయితే రూట్ ఏ అవుతుంది అది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది a బై రూట్ ఏ అంటే రూట్ ఏ. సో ఇక్కడ పవర్ అనేది 1/2 అవుతుందండి. y బై y1 పవర్ 1/2 మైనస్ ఇక్కడ ఇది రూట్ y1 ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ x1 పవర్ మైనస్ 1/2. సో ఇక్కడ కూడా రూట్ x1. సో ఈ మైనస్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను, దీన్ని రైట్ సైడ్ ఏమవుతుందండి. ఇప్పుడు నీకు ఇక్కడ కూడా రాద్దాం కావాలంటే మైనస్ ఎక్స్ బై రాద్దాం. ఫస్ట్ నష్టం ఏముంది, ఇదే రాద్దాం కాసేపు. మైనస్ ఎక్స్ బై రూట్ అంటే ఎక్స్ ఇలా రాద్దాం. ఓకే, సో ఏమవుతుందండి ఇది y ఇంటూ y1 పవర్ మైనస్ 1/2. ఓకే, సో ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. ఇది కూడా మనం ప్లస్ సేమ్ ఎక్స్ బై లేదా ఒకేసారి మార్చేద్దాం, రెండు విడివి కాకుండా సింపుల్గా y బై y1 పవర్ 1/2 x బై x1 పవర్ మైనస్ ఇజ్ ఈక్వల్ రూట్ x1 ప్లస్ రూట్ y1. ఇది ఎంత అవుతుందండి ఇప్పుడుది y ఇంటూ y1 పవర్ మైనస్ 1/2 x ఇంటూ x1 పవర్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ ఎంత అండి వాడు ఇచ్చింది స్టార్టింగ్లో రాశాంగా. సిన్స్ px1 y1 లైస్ అందా కరువు కదా, రూట్ x1 ప్లస్ రూట్ y1 అంటే రూట్ ఏ కదా, స్టార్టింగ్లో రాసాం, బాక్స్లో పెట్టాం, అది రాస్తాం ఇక్కడ సిన్స్ అని చెప్పి. సిన్స్ రూట్ x1 ప్లస్ రూట్ y1 ఇజ్ ఈక్వల్ రూట్ ఏ. రూట్ x1 ప్లస్ రూట్ y1 ఇజ్ ఈక్వల్ రూట్ ఏ. దట్ ఈజ్ వాడికి కావాల్సిన ముందు x రావాలి కాబట్టి దట్ ఈజ్ x ఇంటూ x1 పవర్ మైనస్ 1/2 ప్లస్ y ఇంటూ y1 పవర్ మైనస్ 1/2 ఇజ్ ఈక్వల్ a పవర్ 1/2. హెన్స్ ప్రూవ్డ్. అంటే కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేయాలండి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మెయిన్గా సింప్లిఫికేషన్ రిక్వైర్డ్ అండి.
ఈ సింప్లికేషన్ ఓపిక్గా చేయాలి. ఏమాత్రం కొంచెం మనం మిస్టేక్ చేసినట్లయితే ఓవరాల్గా రిజల్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అందుకోసమే ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్ కూడా ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఈజీగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా ఉండేటట్లుగా ఈ వీడియోని మీకు రూపొందించడం జరిగింది. చక్కగా దీన్ని ఉపయోగించుకొని ఈ టాంజెంట్ నార్మల్స్లో 7 మార్క్స్ క్వశ్చన్ లాస్ట్ వీడియోలో ఒకటి చేశాను, ఇప్పుడు ఈ వీడియోలో 2 క్వశ్చన్స్, టోటల్ 3 క్వశ్చన్స్ ఎనఫ్. అలాగే డిఫరెన్సియేషన్లో కూడా మీకు 2 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో డిఫరెన్సియేషన్లో 7 మార్క్స్, నెక్స్ట్ టాంజెంట్ నార్మల్స్లో 7 మార్క్స్, తర్వాత మ్యాక్సిమం మినిమాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం మినిమాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇస్తాను. సో చక్కగా వాటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అల్టిమేట్గా అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు ఎలాంటి ప్రాక్టీస్ లేకపోయినా కనీసం ఈ రోజు నుంచి ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్, డిఫరెన్సియేషన్లో 7 మార్క్స్ ఒకటి వస్తుంది, అలాగే టాంజెంట్ నార్మల్స్లో ఒకటి వస్తుంది, మ్యాక్సిమం మినిమల్ ఒకటి వస్తుంది. అంటే 3 × 7 21 మార్క్స్, 3 × 7 21 మార్క్స్. సో అలాగే కోఆర్డినేట్ జామెట్రీలో ఇంకొక 7 మార్క్స్, అంటే ఈజీగా 28 మార్క్స్. ప్రతి ఒక్కరు పాస్ అండి, ప్రతి ఒక్కరు ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా 1 వీక్ పాటు ఈ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేస్తుంటే అతను ఈజీగా పాస్ అవుతాడు. 100% సమస్య లేదు. గ్యారెంటీగా ఈ క్వశ్చన్స్లోంచి 100% పేపర్ వస్తుంది. ఇదే వీడియోలో నేను ప్రస్తావిస్తాను డెఫినెట్గా. మళ్ళీ మీకు ఆ రోజు నేను ఏదైతే అన్నానో డెఫినెట్గా ఏ క్వశ్చన్స్ రేపు పేపర్లో ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ను కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే ఇతరులకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకున్నట్లయితే దయచేసి నా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.